హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాన్యశ్రీ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఫిష్ కర్రీ తయారు చేస్తున్నాను. అందుకు ఫిష్ ముక్కలు తీసుకున్నాను, చింతకాయలు ఒక 6 తీసుకున్నాను పెద్దవి, పచ్చిమిర్చి, టమాటాలు చిన్నవి 2 తీసుకున్నాను, ఆనియన్స్ మీడియం సైజు ఒక 3. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ఇప్పుడు పొయ్యి మీద బాండిల్ పెట్టుకొని పొయ్యి వెలిగించుకోవాలి. దీంట్లో ఇప్పుడు వాటర్ పోసుకొని ఇందులో చింతకాయలు వేసుకొని ఉడికించుకోవాలి. ఈ చింతకాయలు ఉడికేలోపు మనం ఆనియన్స్, టమాటాస్ కట్ చేసుకుని రెడీ చేసుకుందాం. ఆనియన్స్, టమాటాస్ కట్ చేసుకున్న తర్వాత మనం పొయ్యి మీద బాండిల్ పెట్టుకొని ఇలా ఆయిల్ పోసుకోవాలి. నేను వేరుశనగ నూనె యూజ్ చేస్తున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఆనియన్స్ ఆయిల్ వేసి ఫ్రై చేద్దాం. పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం. ఇప్పుడు ఇందులో కాస్త సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ త్వరగా వాటర్ బయటకు వచ్చేసి త్వరగా ఫ్రై అవుతాయి. ఫ్లేమ్ హైలో పెట్టుకొని కుక్ చేయాలి. మూత పెట్టి 1 నిమిషం పాటు ఫ్రై అవనిద్దాం. ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసాను ఫుల్గా. ఇది బాగా ఫ్రై చేయాలి, పచ్చి వాసన పోయేంత వరకు. ఇప్పుడు ఇందులోనే టమాటా ముక్కలు కూడా వేసేసి ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్ల ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ కారం వేసి కలుపుకోవాలి.
ఇప్పుడు ఇందులోనే ఫిష్ ముక్కలు కూడా వేసుకోవాలి. నేను ఇందాక పెట్టిన పాన్ కొంచెం ఇరుగ్గా ఉంది, చిన్నదయింది, అందుకని కొంచెం వెడల్పట్టి పాన్ పెట్టాను. ఎప్పుడు చేపల కూర ఖాళీగా ఉడకాలి, లేకపోతే ముక్కలు పాడవుతాయి. ఇప్పుడు ఇందులో చింతకాయ పులుపు వేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ 1 స్పూన్ కారం యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులో 1 అంగుళం సైజు బెల్లం వేస్తున్నాను. బెల్లం చాలా బాగుంటుందండి చేపల కూరలో. ఇప్పుడు దీంట్లోనే చిటికెడు మెంతి పొడి, అంతకంటే ఎక్కువ వేయకూడదు. పావు టీ స్పూను మిరియాల పొడి. ఇప్పుడు దీన్ని ఇలా కలుపుకోవాలి. చేపల కూరలో ఎప్పుడు గరిటె పెట్టకూడదు, గరిటె పెడితే ముక్కలు విడిపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు దీనిపై మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు కుక్ చేద్దాం. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఒకసారి కదిపి చూద్దాం. ఇంకా చిక్కబడాలి. ఇప్పుడు ఇందులోనే కొత్తిమీర యాడ్ చేసుకుందాం. తల ముక్కలు ములగలేదు కాబట్టి వీటిని ఇలా తిప్పుకోవాలి. స్లోగా మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఈ ములిగంత వాటర్ వేస్తే మనకి చేపల ముక్కలన్నీ పాడవుతాయి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకొని ఇంకో 2 నిమిషాల పాటు ఉడికించుకుందాం. సాల్ట్ అది సరిపోయిందో లేదో ఇప్పుడే చెక్ చేసుకోవాలి. సరిపోయింది. మూత పెట్టి 1 నిమిషం ఉడికిందాం. మధ్య మధ్యలో ఒక్కొక్కసారి ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. మసాలా అంటే జస్ట్ 1 స్పూను జీలకర్ర, 1 ఎల్లుల్లిపాయ చిన్నది రేకలుగా ఒలిచి పెట్టుకున్నాను. ఇప్పుడు దంచి దీంట్లో వేయటమే. మెత్తగా దంచేసాను. ఎల్లుల్లిపాయ జీలకర్ర అంతకుమించి ఏం అవసరం లేదు. మసాలాలు దాల్చిన చెక్క, ఇలాచి, లవంగ ఇలాంటివి ఏమీ అవసరం లేదు. అయినా మంచి సూపర్ టేస్ట్ వస్తుంది. ఈ చేపల కూర సీక్రెట్ ఇదేనండి. ఇది ఒక్కటి వేస్తే సరిపోతుంది. చేపల కూర అద్దరిపోతుంది. ట్రై చేసి చూడండి, మీరే చెప్తారు. అంత కమ్మగా ఉంటుంది. చేపల కూరకు రెసిపీ సీక్రెట్ ఇది. ఇప్పుడు మళ్ళా ఒకసారి కలుపుకుందాం. గరిటె పట్టకూడదు, గుర్తుంచుకోండి. ఇలాగే తిప్పుకోవాలి.
ఈ తలలు మాత్రం ఒకసారి స్పూన్తో తిరిగేసుకోవాలి. మెత్తగా ఉడికిపోయింది చేపల కూర. పైన కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఫైనల్గా ఈ ఫిష్ కర్రీలో ఒక స్పూను నెయ్యిని యాడ్ చేసుకున్నాం. చాలా కమ్మగా ఉంటుంది. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసేద్దాం. చేపల కూర, వేడి వేడి చేపల కూర రెడీ. ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. ఎలా ఉందో మీరు ట్రై చేసి వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ చేపల కూరలో చింతకాయ వేసి చేశాను కదా, ఆ చింతకాయ ప్లేస్లో నేను నార్మల్గా ఎప్పుడు చేసిన చింతపండు వేసి చేస్తాను. మిగతా ప్రాసెస్ అంతా సేమ్ టు సేమ్ అలాగే చేస్తాను. మీరు ఎప్పుడన్నా ఇలా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది.